హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనపల్లి భయ ఈ రోజు ఇంకొక వీడియో అయితే అందరికి వచ్చినా. ఇప్పుడు ఏంటంటే పెద్ద మసీద్ కాంప్లెక్స్ లో ఒక జ్యూస్ షాప్ అయితే ఉంది, ఫేమస్ జ్యూస్ షాప్. ఇక్కడ ఎప్పుడు చూసినా కూడా జనాలు అయితే ఫుల్ గా ఉంటారు. ఇంకోటి ఏంటంటే సమ్మర్ సీజన్ కాబట్టి ఇంకా బాగా నడుస్తుంది, చాలా రోజుల నుంచి ఉంది. సో ఈ రోజు జ్యూస్ షాప్ అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఓకేనా, లెట్స్ గో. హలో బ్రదర్. హలో, ఏం పేరు నీ పేరు? మొహమ్మద్ నవాజ్. మొహమ్మద్ నవాజ్. మదీనా ఫ్రూట్ జ్యూస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ఫ్రూట్ జ్యూస్ చాలా రోజుల నుంచి ఉంది కదా, ఇది జ్యూస్ షాప్. రఫ్లీ ఎన్ని రోజుల నుంచి ఉండొచ్చు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉండొచ్చు? 15 years 15 years నుంచి ఉంది. ఓకే, మదనపల్లిలో టాప్, ఫస్ట్ టాప్ ఇదే. ఫస్ట్ టాప్ అంటే ఇంకోటి ఏంటంటే ఇది మన ఈ జ్యూస్ షాప్ ని చూసిన తర్వాత జనాలు బయట చాలా మంది జ్యూస్ షాపులు అయితే పెట్టినారు కదా. అవును, అంటే ఫస్ట్ టాప్ పొజిషన్ అయితే ఇదే. ఒక రోజుకి మినిమం ఎంత మంది తాగుతారు బాయ్? 200 మంది, 200 మెంబర్స్ వరకు అయితే ఈ రోజు ఇక్కడ మన జ్యూస్ అయితే తాగుతారంట ప్రతి రోజు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఏం సజెస్ట్ చేస్తారు జనాలు? ఇప్పుడు మ్యాంగో, ఇప్పుడు ఫేమస్ ఇదే మ్యాంగో, సీజన్ ఫ్రూట్ అదే బాగుండేది. ఇప్పుడు ఉండేది యాపిల్ ఉంది, దానిమ్మ ఉంది, సపోటా, ఫ్రూట్ లస్సీ, ఫ్రూట్ మిక్స్, బనానా ఉంది, డ్రాగన్ ఉంది, కివి ఉంది, అన్ని బాగుంటాయి. అన్ని జ్యూసెస్ అవైలబుల్. ప్రైజెస్ ఏ రేంజ్ లో ఉంటాయి? మీడియం గానే ఉంటుంది, ఎక్కువ ఉండదు. అంటే ఇప్పుడు మీరు 15 years నుంచి పెట్టినారు కదా, ఇప్పుడు బయట కొన్ని చాలా షాప్స్ అయితే వచ్చేసినాయి కదా, దాని ఎఫెక్ట్ మీ షాప్ పైన ఏమైనా పడింది? ఏం లేదు సార్, బాగా జరుగుతుంది, దేవుడి దయల్ల బాగుంది. ఏం చెప్తారు మీరు పబ్లిక్ కి? ఆర్టిఫిషియల్స్ ఏం ఉండదు, డైరెక్ట్ ఫ్రూట్ మాత్రమే వేసి, ఏం మిక్సింగ్ ఏం ఉండదు, ప్యూర్ ఉంటుంది. అప్పుడు కేసు ఇస్తాం జ్యూస్ లో, బాగుంటుంది. జనాలు బయట కూల్ డ్రింక్స్ అవి ఇవి తాగేస్తారు, అది తాగడం బెటర్, ఇది తాగడం బెటర్? ఇదే బెటర్ కదా, అది దాంట్లో మిక్సింగ్ ఉంటుంది, దీంట్లో మిక్సింగ్ ఉండదు, ఇదే బాగుంటుంది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. బ్రో హాయ్ బ్రో, మీరు ఇక్కడ రెగ్యులర్ కస్టమర్ అమ్మా? ఈ షాప్ మాదే. ఈ షాప్ మీదేనా? ఓకే సార్, ఇప్పుడు ఈ షాప్ మీదే అంట. సో బ్రదర్, ఎట్లుంది బ్రదర్ బిజినెస్? ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి, కంటిన్యూస్ ఎలక్షన్ టైం కూడా కదా, క్రౌడెడ్ గా ఉంటుంది. వింటర్ ఎట్లా ఉంటుంది? వింటర్ కూడా నార్మల్ రేంజ్ కూడా జరుగుతూ ఉంటుంది. డైలీ కస్టమర్స్ వస్తుంటారు, పేషెంట్స్ వస్తుంటారు. ఇప్పుడు మేము కూడా వీడియో ఇప్పుడు సమ్మర్ లో తీయడానికి కారణం ఏంటంటే జనాలు బయట ఎక్కువ కూల్ డ్రింక్స్ కి దానికి దీనికి ప్రిఫర్ చేస్తారు. వాళ్ళకి ఎగ్జాక్ట్ గా తెలియడం లేదు జ్యూసెస్ వాల్యూ ఏంటి అనేది. అందుకు ఈ వీడియో ద్వారా జనాలు అడ్డమైనవి కాకుండా కొన్ని ఇట్లా హెల్తీ ఫ్రూట్ జ్యూసెస్ అది తాగితే బెటర్ అని వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీసాను. మీరేం చెప్తారు? అది కెమికల్ ఐటమ్స్ అదంతా, అది తాగితే కూడా ఇంజూరియస్ టు హెల్త్ డెఫినెట్లీ. ఇప్పుడు కంటే ఫ్యూచర్ లో కంపల్సరీగా హెల్త్ ఇంజూర్ అవుతుంది. ఇది ఫ్రెష్ జ్యూస్ కదా, ఇంతవరకు ఏ సమస్య కూడా రాలేదు. అసలు ఫ్రెష్ జ్యూస్ తాగితే దీనిలో సమస్య వస్తుంది ఎవరు చెప్పలేదు. సమస్యలు పోతాయి తాగితే, ఇంకా హెల్త్ ఇష్యూస్ అన్ని వెళ్ళిపోతాయి. అందరూ సజెస్ట్ చేసేది ఇదేకి ఫ్రూట్ జ్యూస్ తాగమని చెప్తారు. ఇంతవరకు మా షాప్ ట్రై ఛానల్కి చెప్తాను, వచ్చి ట్రై చేయండి అని చెప్తాను. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తాను. బెంగళూరు బస్ స్టాండ్ పెద్ద మసీద్ కాంప్లెక్స్ లో
రూమ్ నెంబర్ 3 మదీనా ఫ్రూట్ జ్యూస్. ఇక్కడ వచ్చి ట్రై చేయండి. ఓకే ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఓకే భయ, జ్యూస్ అయితే మన కళ్ళ ముందే వేసిస్తాడు క్లియర్ కట్ గా, మీరు బ్యాక్గ్రౌండ్ కూడా చూడొచ్చు. కస్టమర్ కి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వేసిస్తున్నాడు. ఐస్ కావాలంటే ఐస్ వేసిస్తాడు, వద్దు అనుకుంటే వద్దు, ప్యూర్ జ్యూస్ చేసిస్తాడు, మీ ముందరే చేసిస్తాడు. సో ఇది చాలా ఫేమస్ షాపు, చాలా ఏళ్ళ నుంచి ఉంది. మీరు ఒక్కసారి విజిట్ చేయండి, కొంచెం లోపలికి ఉంది. ఏరా అంటే బెంగళూరు బస్ స్టాండ్ లో మదీనా జ్యూస్ షాప్ అంటే ఎప్పుడైనా చెప్పేస్తారు. ఇది అంత ఫేమస్, ఆల్మోస్ట్ 15 years నుంచి ఉందంట షాపు. సో మీ ఎవరైనా విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ విజిట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే బయట దొరికేటివన్నీ తినొద్దండి, తాగొద్దండి, నా మాట వినండి. చాలా హెల్తీ ఫ్రూట్స్, మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఒకసారి అయితే మదీనా ఫ్రూట్ షాప్ కి విజిట్ చేసి ఇక్కడ జ్యూస్ అయితే తాగాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, జై హింద్. ఏం బ్రో? ఏం తాగుతున్నారు బ్రో? ఫ్రూట్ మిక్స్. ఫ్రూట్ మిక్సా? ఎట్లుంది బ్రో టేస్ట్? బాగుంది. అంటే మీరు రెగ్యులర్ గా ఇప్పుడు వచ్చి తాగుతారా? రెగ్యులర్ గా తాగుతారా? ఎట్లుందినా ఫ్రూట్ జ్యూస్? బాగుందా? బాగుంది. అంటే ఇప్పుడు మీరు రెగ్యులర్ గా వచ్చి తాగుతారా? మదనపల్లికి వచ్చినప్పుడు కూడా ఇక్కడే తాగుతారా? ఇక్కడ ఓకే, టేస్ట్ ఎట్లుంటుంది? సూపర్ గా ఉంది. బయట కూల్ డ్రింక్ అవి ఇవి తాగుతా అంటారు, ఎండాకాలంలో పిల్లలు అది ఇవి తాగేస్తా అంటారు. సో మీరు వాళ్ళకి ఏం చెప్తారు? అది తాగమని చెప్తారు, ఇది తాగమని ఇది చెప్తారు? మేలు కదా, ఫ్రెష్ కదా, ఇది ఫ్రెష్ జ్యూస్ కాబట్టి ఆరోగ్యానికి బాగుంటుంది, మంచిది. ఓకే బ్రో. ఓకే. ఈ రోజుకి ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను భయ్య. సో ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందరికి వస్తా. అప్పటి వరకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, జై హింద్.